వెల్కమ్ టు మన ఫిలిమ్స్. సో ఈ రోజు అయితే మనతో పాటు మిస్ హైదరాబాద్ వర్షిక గారు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో సర్కారు బావి దీని గురించి ఏం చెప్తారు? సర్కారు బాయి ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో కంటెంట్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు. ఇలాంటి మూవీస్కే కదా ఇప్పుడు లైక్ ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్కువ తీయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ ఆల్సో ఇలాంటి గుడ్ ప్రాజెక్ట్ నాకు రావడం, నా దగ్గరికి రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ కైండ్ ఆఫ్ లక్కీ ప్లాట్ఫామ్ ఫర్ మీ అని చెప్పొచ్చు. అండ్ ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, సో ఎంటైర్ టీమ్, కెమెరామ్యాన్ గారి దగ్గర నుంచి అందరూ ప్యాషనెట్. ఈవెన్ మన యాక్టర్ గారు కూడా, శ్రీరామ్ గారు. సో ఎవ్రీ వన్ ఆర్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ ద మూవీస్ అనమాట. సో ఐమ్ రియలీ వెరీ హ్యాపీ. అంటే మీరు చూడడానికి ఎంత క్యూట్ గా ఉన్నారు, కానీ అక్కడ చూసుకుంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లాగా అనిపిస్తుంది. సో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? సో యాక్చువల్లీ ఇంకా షూట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము ఇంకా బిఫోర్ లోనే ఉన్నాము. విత్ ఇన్ 10 days లో షూట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్ విల్ బి లైక్ మోస్ట్లీ హాఫ్ శారీస్ ఉంటాయి కదా. అఫ్ కోర్స్ అమ్మాయిలు అందంగా ఇందులో కనిపిస్తారు చెప్పండి. శారీస్ హాఫ్ శారీసే కదా. సో నాకు కూడా చాలా ఇష్టం అలా వేసుకోవాలంటే. ఒక తెలుగు అమ్మాయి లాగా ఉంటాను కదా. ఈవెన్ నేను కూడా మీ తెలుగు అమ్మాయినే. సో అందుకే అందరూ వచ్చి మూవీ చూసి నన్ను సపోర్ట్ చేయాలని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ 2 films చేశారన్నారు. ఒకటి కామెడీ ఎంటర్టైనర్, ఇంకోటి ఫ్యామిలీ ఓరియంటెడ్. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో దానికి దీనికి ఎలాంటి డిఫరెన్స్ ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? సో డిఫరెన్స్ అంటే దీంట్లో లవ్ స్టోరీ ఉందన్నమాట, ప్యూర్ లవ్ స్టోరీ. సో స్టోరీ చెప్పగానే లైక్ నేను డైరెక్ట్ ఓకే చెప్పేశాను. బికాస్ ఆ స్టోరీ అలాంటిది. బికాస్ మనము కంటెంట్ మీద నమ్మకం పెట్టుకుంటే ఫస్ట్ ష్యూర్ అది హిట్ అవ్వని లేకపోతే పక్కన పెడితే ఆడియన్స్ కి మంచిగా అనిపిస్తుంది కదా. అట్లీస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడొచ్చు. అండ్ నాకు వచ్చి ప్రిపరేషన్స్ అంటే పెద్దగా ఏం లేవు. బికాస్ ఆ ఎమోషన్స్ అనేవి సేమ్ క్యారీ అయ్యాయి అనమాట ఆ 2 movies లో ఉన్నవి దీంట్లో. సో ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో మన టాలీవుడ్ నుంచి మీ ఫేవరెట్ హీరో? ఆల్రెడీ నేను బిఫోర్ ఇంటర్వ్యూలో చెప్పాను, బట్ అగైన్ మీరు గెస్ట్ చేయండి ఎవరన్నా ఉంటారు. రామ్ చరణ్? కాదు. అల్లు అర్జున్? అంటే మేబీ హీరోసే ఉంటారు అనుకో. ఓకే, మహేష్ బాబు. యా, చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారు. యా, మరి వారణాసి కోసం వెయిట్ చేస్తున్నాను. యా, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వారణాసి మూవీ. అంటే మీ ఫ్యాన్స్ మాత్రం సర్కార్ బాయ్ కోసం వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ థింగ్ ఏదంటే పెద్ద రిలీజ్ రేపు. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అఫ్ కోర్స్ ఇట్ విల్ బి సూపర్ హిట్. మనం ట్రైలర్ చూసాము. అండ్ ఈవెన్ సాంగ్స్ ఎవ్రీథింగ్ చాలా ఎంగేజింగ్ గా, ఎనర్జెటిక్ గా. ఈవెన్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే అసలు హైలైట్ అని చెప్పొచ్చు. సో ద కైండ్ ఆఫ్ డెడికేషన్, లైక్ బాడీ చూస్తే అసలు ఎలా ఉంది, కైండ్ ఆఫ్ డెడికేషన్, ఎవ్రీథింగ్ ఇట్స్ టూ గుడ్. మహేష్ బాబు గారు ఫేవరెట్ హీరో ఉన్నారు కాబట్టి ఒక్క డైలాగ్ చెప్పండి. ఓకే, నా ఫేవరెట్ మూవీ పోకిరి. సో దాంట్లో డైలాగ్ ఆయన పవర్ఫుల్ గా చెప్పాను, బట్ ఆఫ్ కోర్స్ నేను చెప్పలేను. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు వాడే పండుగాడు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మహేష్ బాబు గారు అలా చెప్పారు, మీరు మాత్రం విలియన్ అలా చెప్పారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.